तुलसी देवी शरणं विद्याभूषीवनं आनन्दाम्बुधिवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनं सर्वात्मश्रवणं परं विजयते श्रीकृष्ण संकीर्तनं नाम्नामकारि बहुधार्य सर्वशक्ति सहस्रान्वितान्यनिता स्मरणेन कालः एतादृशी तव कृपा भगवन्ममापि धूर्धैव मे दृशमिहादयिनानुरागः त्रिणादपि सुनीतेन ततोरिवा सहिष्णुना अमानिना महदेन कीर्तनीय सदाधरि न धनं न जनं न सुन्दरी कवितां वा जगदीशकामये मम जन्मनि जन्मनीश्वरे भवताद्भक्तिरहैतुकीर्तैः अयनन्दतपूजाकिङ्करम् अधितर्मादिशमे भवान्तु कृपया तव पादपङ्कज स्थितदूरे सदृशं विचिन्तया नयनं जगदस्सुधारय धनं गद्गदरुद्धया गिरः पुलकैर्विचितं वपुः कदा तपनाग्रहणे भविष्यति युवायुधं निमीतेन चक्षुषा प्रापुषायुधं सूर्यायुधं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्य वामादरतां विनश्रुमां अदर्शनां मन्महदां करोत्वा यथा तथा वामधातुलं कटो प्राणनादस्नेहनापरः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री चैतन्य शिक्षा स्मरणेन कालः एतादृशी तव कृपा भगवन्ममापि दुर्दैव मे दृष्टादिनानुरागः। हे ప్రభు, నీ నామం ఒకటే జీవులకు సమస్త సన్మంగళాలను ప్రసాదించగలదు. మీకు అసంఖ్యాక నామములు కలవు. ఆ దివ్యనామములలో మీ అప్రాకృత శక్తిని నిక్షేపించి ఈ నామమును స్మరించే దేశకాల నియమములు ఏమీ లేదు. అపారమైనటువంటి నేను చేరుడికి ఇంత సులభమైన నామస్మరణ మార్గం ఏర్పరచదు. కానీ దురదృష్టవశమైన మీ నామంపై అనురక్తి కలుగుటలేదు. దశరథ రామదాసులు ఒకటవ అపరాధం భగవంతుడి నామమును ప్రచారం చేయడంలో జీవితం ఉదాహరించారు. రెండవ అపరాధం శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులు కానీ స్వతంత్రులు కానీ భావించారు. మూడవ అపరాధం ఆధ్యాత్మికుడు ఆదేశించడం ఉల్లంఘించారు. నాలుగవ అపరాధం వైదిక తత్వమును దూషించారు. ఐదవ అపరాధం హరే కృష్ణ జపమును కేవలం కల్పితమని భావించారు. ఆరవ అపరాధం పరిణామములకు వ్యాఖ్యానం చేశారు. ఏడవ అపరాధం భగవన్నామం చేసిన నామములతో పాపకృత్యములు ఆచరించారు. ఎనిమిదవ అపరాధం హరే కృష్ణ మహాంతుల కర్మకాండలో భాగంగా పరిగణించారు. తొమ్మిదవ అపరాధం విశ్వాసం లేని వారికి భగవన్నామం గురించి విమర్శించారు. పదవ అపరాధం భగవన్నామం చెప్పులో సంపూర్ణ విశ్వాసం లేకుండా దివ్యనామాన్ని నిండిన తర్వాత కూడా ఎన్ని పొందుకులు చూసినట్లుగా శ్రద్ధగా చేయడం. వైష్ణవైన ప్రతి ఒక్కరు కృష్ణ ప్రేమ శీఘ్రంగా పొందబడటంలో ఇట్టి అపరాధం జరగకుండా చేయగలరు.